ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్లో విడుదల చేస్తుండగా హై టెక్నికల్ వాల్యూస్ తో యాక్షన్ థ్రిల్లర్ గా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కూడా భాగం కానున్నారనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా మరికొంతమంది ఉత్తరాది నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను ఎంపిక చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన యానిమల్ మూవీలో విలన్ గా నటించి మెప్పించిన బాబీ తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. అలాగే బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్న బాబీ ఎన్టీఆర్ చిత్రంలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడట. అయితే ఈయన పాత్ర 2వ భాగంలో కీలకంగా ఉండబోతుందట. ఇక శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు షూటింగ్ కి సంబంధించిన విషయాలను వెల్లడింది. ఇటీవల ఎన్టీఆర్ జాన్వీపై ఓ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేయగా దీని గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ఎలాంటి స్టెప్ నైనా సరే ఎన్టీఆర్ ఒక్క సెకండ్ లోనే నేర్చుకోగలరని, అదే స్టెప్ ను తాను నేర్చుకునేందుకు మాత్రం 10 రోజుల సమయం పడుతుందని జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ డాన్స్ వేగాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొంది. జూనియర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో కాగా ఆయన చాలా హుషారుగా ఉంటారు. ఎన్టీఆర్ రాగానే సెట్ కే కలుస్తుందని, అందరూ ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఏ విషయాన్నైనా ఎంతో సున్నితంగా చెప్తారని, ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభమని తెలియజేశారు. తెలుగు వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన జాన్వీ కపూర్ వారి పనితీరు కూడా నాకు చాలా నచ్చింది. వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారని తెలియజేసింది. ఇతరులతో ఎంతో హుందాగా ప్రవర్తిస్తారంటూ ప్రశంసల జల్లు కురిపించింది. జాన్వీ కపూర్ ఇక ఇటీవల ఆరోగ్యపరంగా కూడా కొంచెం దెబ్బతిన్నట్టు మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కూడా తెలుస్తున్నది. ఇక భారీ అంచనాలతో వస్తున్న దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ అలాగే ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.